ఫైనల్గా అయితే విలేజ్కు రీచ్ అయిపోయాము. అసలు మ్యాటర్ దీపావళి హాలిడేస్కి అయితే బస్ బుక్ చేసుకున్నాము. బస్ స్టాప్ అయితే ఆటోలో వెళ్తున్నాము. బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. 20 minutes వెయిట్ చేసి బస్ అయితే వచ్చింది. బస్సు లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చాము. మాకైతే విండోస్ సీట్ పడ్డాయి. కంఫర్ట్ అయితే వేరే లెవెల్గా ఉంది. ఇదైతే ఫస్ట్ టోల్ గేట్. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ట్రైన్ జర్నీ అయితే 30 hours పట్టిద్ది. అదే బస్ జర్నీ అయితే 15 hours పట్టిద్ది. అందుకే మేము వచ్చేసి బస్ సెలెక్ట్ చేసుకున్నాము. ముందరైతే మామయ్యనుడు ఎవరు కాదు పోలీసు. డ్రైవర్ని అయితే తాగండి చెక్ చేస్తాను. ఇది వచ్చేసి గోదావరి ఎవరు వ్యూ అయితే చాలా బాగుంది. తినడానికి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఆర్డర్ లేట్ అయిద్దని పక్కనున్న జూకి అయితే వెళ్ళాము. ఇక్కడైతే కాస్ఫీల్ ఉంది. అర్థంది అయితే ర్యాబిట్స్ చాలా ముద్దుగా ఉన్నాయి. బిల్ అయితే పే చేసేసాము. మేమైతే నాసిక్ టు ఆంధ్రప్రదేశ్కి అయితే వెళ్తున్నాం బస్సులో. ముందరైతే బస్ డ్రైవర్ వచ్చేసి ఓవర్టేకింగ్ చేస్తున్నాడు. ఇదైతే 10వ టోలు. 3 o'clock అయితే లేచాము. వాళ్ళైతే ముందే ఉన్నారు. మేమైతే ఇంకెనక పోతున్నాము. మేము కిందకి వచ్చామో లేదో ముందరైతే వర్షం పడుద్ది. హోటల్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసాము. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము.